మరి నేరుగా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను వేసే ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పాలి. చూడండి అమ్మా, మాట్లాడుకోకూడదు. మీరు ఆ లోపలికుంటే అందరికీ కనబడాలా, చక్కగా ఎవరు మాట్లాడకుండా వినాలా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ శరీరం అంతటిలో కూడా ముఖ్యమైన భాగం ఏంటి? శరీరంలో ముఖ్యమైన భాగం ఏంటట చెప్పాలి? కన్ను. కన్ను ఇంకేం లేదా అంటే కన్ను ఉంటే సరిపోద్దా? గుండె, ఇంకా బ్రెయిన్. సో నిజంగా వాస్తవంగా బ్రెయిన్ చాలా ప్రాముఖ్యమైనది కదా. ఒకవేళ బ్రెయిన్ పని చేయకపోతే ఏ అవయవం ఉన్నప్పటికీ కూడా అది వేస్టే. అందుకనే బ్రెయిన్ డెడ్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అది సరి అవ్వదు కనుక వారిని ఏం చేస్తారంటే అవయవ దానం చేస్తారు, లేకపోతే వారిని మళ్ళీ బ్రెయిన్ రిపేర్ అవ్వడం అనేది చాలా మటుకు అవ్వదు. అందువలన ఇలా చేస్తారు. అయితే బ్రెయిన్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే శరీరంలో ఉన్న కన్నుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం చూసినవి మనం క్యాప్చర్ చేస్తాం కదా. ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉందనుకోండి, మన ఫోన్తో వీడియోస్ తీయచ్చు, ఇంకా ఇక ఫొటోస్ తీయచ్చు. ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు మనకి మైండ్లో ఒక మైండ్ మ్యాపింగ్ అంటారు. బ్రెయిన్లో ఏంటంటే ఈ యొక్క మనం చూసిన దృశ్యాన్ని బ్రెయిన్కి పంపిస్తే బ్రెయిన్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని అది నోటి ద్వారా అలా యాక్షన్స్ లాగా చేతి ద్వారా కాళ్ళ ద్వారా పని చేస్తుంటుంది, మాట్లాడుతుంటాం, పని చేస్తుంటాం. సో ఇదంతా ఒక సిస్టమ్. అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది బ్రెయిన్ అయితే దానితో ఆల్మోస్ట్ ఈక్వల్గా ప్రాముఖ్యమైనది కన్ను. అయితే అది ఇంకా ఒక బైబిల్ ఏం చెప్తుందో కూడా చూస్తే ఆల్రెడీ మనకి ఇప్పుడు చూశారు కదా మత్తయి సువార్త. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఓకే, చూడండి ఇక్కడ ఒక్క మాటలోనే ఇక్కడ బైబిల్లో చాలా చక్కగా విషయం చెప్పబడింది. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. ఇక్కడ చూడండి, ఇందాకలే మనం మాట్లాడుతున్నాం కదా, బ్రెయిన్ చాలా ప్రాముఖ్యమైనది అని తెలియజేస్తున్నప్పుడు బ్రెయిన్ కంటే కూడా అత్యధికమైన ఒక ప్రాముఖ్యత ఈ యొక్క కన్నుకే ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే కన్ను కానీ చెడిపోతే దేహమంతా కూడా చెడిపోయినట్టే, ఇది చీకటి అయిపోయినట్టే అని ఒక వివరణ అక్కడ ఇవ్వబడింది. అంటే చాలా ప్రాముఖ్యమైనది. సో ఇక్కడ అందరికీ కూడా దేవుని కృపను బట్టి అందరికీ కూడా చక్కగా దృష్టిలోపం లేకుండా ఉన్నారు కదా. అందరికీ కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయమ్మా. మీరు మాట్లాడకపోతే ఇంటికి వెళ్ళిపోండి, చెప్తున్నాను కదా. ఇక్కడికి వచ్చి బొమ్మల్లా కూర్చోకూడదు, మాట్లాడాలా. నేను మాట్లాడుతున్న తెలుగా తమిళ? మరి దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి. అది మంచి పద్ధతి, లక్షణం అది. కనుక ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు మనకి, ఒక చక్కటి దృష్టిని ఇచ్చాడు. ఈ యొక్క కళ్ళు గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్స్లో చాలామంది లేటెస్ట్ ఫోన్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే దాని ఫ్యూచర్స్లో ఎక్కువ హై రెజల్యూషన్స్, ఎందుకంటే మెగా పిక్సెల్సే. అంటే ఈ యొక్క మంచి యొక్క లెన్స్ ఉండాలి, అది ఫోటో క్లారిటీ ఉండాలి, వీడియోస్ చాలా చక్కగా ఉండాలి. ఈ రెండింటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మిగతా ఫీచర్స్ కంటే కూడా. సరైన కెమెరా లేదు, సరైనది లేదనుకోండి, దానికి ఎక్కువ విలువ ఉండదు. అయితే ఒక్కొక్క కన్ను దేవుడు నిర్మించిన దానికి 576 మెగాపిక్సెల్స్ అట. అంత మెగాపిక్సెల్స్ ఏ కెమెరాకి లేదు. మహా అయితే 120, అది కూడా చాలా సొఫిస్టికేటెడ్ కెమెరాకి. అయితే మనం వాడే యొక్క మొబైల్ ఫోన్స్కి 12 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ అనే వాటికి వాడితేనే చాలా హై రెజల్యూషన్, చాలా క్లారిటీ ఉంటుంది. అలాంటిది ఒక్కసారి ఆలోచించండి, 576 మెగాపిక్సెల్స్ అంటే చాలా ఎక్కువ. అలాంటిది ఒక్కొక్క కన్నుకి దేవుడు ఇచ్చిన అంత కెపాసిటీ ఇచ్చాడు. మనకి 2 కళ్ళుకి కూడా ఒక్కొక్క కన్నుకి 576 మెగాపిక్సెల్ అంటే ఎంతో క్లారిటీ. ఇంచుమించుగా ఒకళ్ళ త్రోవ తిన్నంగా ఉందనుకోండి, కనుచూపు మేరలో ఉంటే
½ కిలోమీటర్ వరకు కూడా నీ కన్ను చాలా స్పష్టంగా దృష్టించగలుగుతుందట. అక్కడ ఉంటున్న చుట్టుపక్కల అంతా కూడా. మళ్ళీ చెప్తున్నాను, త్రోవ తిన్నంగా ఉంటున్నప్పుడు, ఇది క్రుక్కుడు అంటే ఇలాగా అడ్డదిడ్డంగా మధ్యలో ఆటంకాలు ఉంటే మనం సరిగ్గా చూడలేము. స్ట్రెయిట్ వేలో మనం కానీ చూడగలిగితే ½ కిలోమీటర్ వరకు కూడా నీ కన్ను అంత చక్కగా సూక్ష్మంగా గుర్తించగలుగుతుందట. అంతేకాదు, ఈ కన్నులో మీరు ఆలోచించండి, దాదాపుగా 1,000,000 రంగులు కన్ను గుర్తుపట్టగలుగుతాట, మనిషి యొక్క కన్ను. ఇప్పుడు మీకు తెలిసిన గట్టిగా మాటతో 10-15 రంగులే, అంతేనా? అంతకు మించి మీరు ఇంకా రంగుల్ని మీకు పేర్లు కూడా తెలియవు, గుర్తు కూడా పట్టలేరు. చూడండి, ఒక రంగు, మన ఎరుపు రంగు గురించి మాట్లాడితే, రెడ్ గురించి మాట్లాడితే, రెడ్లో చాలా షేడ్స్ ఉంటాయి, దగ్గర కలర్స్ ఉంటాయి, దానికి ఒక పేరు ఉంటుంది. సో టొమాటో రెడ్ అంటారు, ఇంకా సాస్ రెడ్ అంటారు, బ్లడ్ రెడ్ అంటారు, చాలా వివిధ రకాలైన పేర్లతో. రెడ్డే కలర్ ఒకటే, కానీ దానికి షేడ్స్ ఉంటాయి. అది డార్క్ ఉంటుంది, థిక్గా ఉంటుంది, ఇంకా లైట్గా ఉంటుంది, ఇంకా చిన్నది ఫేడ్ అయినట్టు ఉంటుంది. అంటే అలాగా దగ్గరగా ఒక మనిషికి మాత్రమే సాధ్యమట. ఒక మనిషి మాత్రమే 1,000,000 రంగులను విభజించగలడు, గుర్తించగలడు ఆ కన్ను దృష్టితో. అంటే దేవుడి సృష్టి ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి. అంతటి యొక్క తేజస్సుతో, అంతటి యొక్క ప్రభావంతో దేవుడు మనిషిని నిర్మించాడు. ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను, కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఒక మనిషికి కన్నుని ఏర్పరచాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాలి. అది కూడా ఒక టైం లిమిట్లోనే పనిచేస్తుంది. 24/7 పనిచేయవు అవి కూడా, ఎందుకంటే అవన్నీ కూడా మెషిన్స్ కదా. మెషిన్స్తో పనిచేసేవి ఏంటంటే దానికి ఒక విరామం ఉండాలి, కొంత బ్యాటరీ అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది, లేకపోతే ఆ సర్క్యూట్స్ ఏమన్నా సరే తేడా వస్తే అది కనపడదు. కానీ దేవుడు నిరంతరము కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మనము బ్రతికి దినములంతా కూడా చక్కటి దృష్టి మాంద్యం లేకుండా చక్కగా దృష్టించవచ్చు. అంటే దేవుడు యొక్క సృష్టి అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ప్రపంచంలో ఈ యొక్క కళ్ళు గురించి చాలా రకాల కళ్ళు, అంటే బ్లూ ఐస్ ఉంటాయి, గ్రీన్ ఐస్ ఉంటాయి, బ్లాక్ ఐస్ ఉంటాయి, బ్రౌన్ ఐస్ ఉంటుంది. కానీ ప్రపంచం అంతటిలో కూడా సర్వే చేస్తే ఒక 70-80% అంతా కూడా బ్రౌన్ ఐసే ఉన్నాయట. బ్రౌన్ ఐస్. సెకండ్ వచ్చి ఇక బ్లాక్, థర్డ్ వచ్చి ఇక బ్లూ. ఓన్లీ 2% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే గ్రీన్ ఐస్ ఉంటాయి. సో అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, ఏ కలర్ ఏదైనప్పటికీ కూడా దృష్టే, కానీ ఆ రంగులు ఆ రీతిలో. అంటే దేవుడు ఇక కన్నుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు, అది శారీరకంగా ఆత్మీయంగా కూడా. అందుకని ఇక్కడ ఈ యొక్క వాక్యము చెప్పబడింది. కనుక మనందరికీ కూడా దేవుడు కళ్ళు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పండి ఒకసారి. ఉన్న వాళ్ళే చెప్తున్నారా, అందరూ చెప్తున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైనా లోపం ఉందండి? బాగున్నాయా? బాగా కనిపిస్తున్నాయి కదా? ఏమో వయసు పైబడినప్పుడు ఏమైనా క్యాటరాక్ట్ ఇలాంటివి అక్కడ ఏమైనా అయితే కూడా ఆపరేషన్ చేసుకొని సరి చేసుకున్నారు కదా. చక్కగా నేను కనిపిస్తున్నానా? నేను మసగ్గా ఉన్నానా? నేను మసగ్గా కనిపిస్తున్నానా? నేను ఉన్నానా? నేను కనపట్లేదా అసలు? రైట్. కనుక దేవుడు మనకి చక్కటి యొక్క దృష్టినిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి యొక్క వ్యక్తి కనిపిస్తాడు, ఆయన పేరు మోషే. మరి ఆ మోషే అట చనిపోయే వరకు కూడా దృష్టి మాంద్యం లేదట. చక్కటి కనుదృష్టి కలిగిన వాడు ఆయన, అంత వయసు బతికినప్పటికీ కూడా. కానీ ఈ రోజుల్లో ఒక 40 వచ్చేసి 40 దాటితే కళ్ళు ఆటోమేటిక్గా అదొక డిఫాల్ట్ లాగా అయిపోయింది అనమాట. ఖచ్చితంగా ఇంత వయసు దాటితే వారికి సైట్లు, శుక్లాలు, దృష్టి లోపాలు చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట. కానీ ఆ రోజుల్లో చాలా చక్కగా కాపాడుకున్నారు. దేవుడు కూడా అలాగ దీవించాడు. మనల్ని కూడా దేవుడు దీవించినప్పటికీ కూడా మన అవిధేయతను బట్టి మనం పాడు చేసుకుంటున్నాం అంతే. కనుక కళ్ళు చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ కళ్ళుని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని యొక్క కళ్ళు గురించి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. అయితే దానివల్ల నాకేంటి ఉపయోగం అని అంటే, నీకే ఉపయోగం. మరి ఇది తెలుసుకోకపోతే నీకు నష్టం. కనుకనే ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక
బైబిల్లో కొన్ని యొక్క కళ్ళ గురించి చాలా ప్రత్యేకంగా మరి బైబిల్ గ్రంథంలో రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా అది మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలకి అది మేలు. ఎందుకంటే దేవుడు తెలియజేస్తున్నాక సత్యం ఏంటంటే దేహమునకు దీపమే కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కళ్ళు చక్కగా ఉన్నాయి అనుకోండి, నీ దేహం అంతా కూడా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అలాగే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదట. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగు సంబంధమై ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆ వెలుగు చీకటి అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ చీకటి అయిపోతే ఆ చీకటే మిమ్మల్ని అధిగమిస్తుంది. అందుకనే చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. కనుక మనము ముందు మన కళ్ళు తేటగా ఉండేటట్టు ట్రై చేద్దాం. ఓకే, చూడు బైబిల్లో ఒక మాట తెలియజేస్తాను చూడండి. మొట్టమొదటి కన్ను ఏంటట, అది చూడండి, నలుసును ఎంచే కన్నట. ఈ కన్ను ఏం చేస్తుందట, ఎప్పుడు కూడా ఎంచుతూ ఉంటుందట. చూడండి మత్తయి సువార్త. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. ఇక్కడ ఈ విషయానికి వస్తే మొట్టమొదటి యొక్క కన్ను పేరు ఏం రాయబడిందట బైబిల్ గ్రంథంలో, నలుసును ఎంచుతుందంట. కన్ను ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉంటున్న ఒక తప్పులే ఆ కన్నుకి కనిపిస్తాయి తప్ప ఆ కన్నులో ఉంటున్నాక సమస్య లేకపోతే ఆ ప్రాబ్లము ఆ తప్పు ఎప్పటికీ కనబడదు. సో ఈ యొక్క సందర్భంలో ఒకసారి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనబడిన వారు యేసు ప్రభువుని ఏం చేశారు, ఎదుర్కొన్నారు. యేసు ప్రభువుని ఎప్పుడు కూడా వారు యేసు ప్రభు పరిచర్య చేసినంత కాలము కూడా యేసు ప్రభుని వారు వెంబడిస్తూనే ఉన్నారు. ఎవరు? ఈ యొక్క 3 వర్గాల ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు లాంటి వారు. వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారికి ధర్మశాస్త్రం తెలుసు, తోరా అంటారు. ఈ యొక్క పంచకాండాల్లో ఉంటున్న ప్రాముఖ్యమైన విషయాలు, మోషే ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా వారికి చాలా చక్కగా తెలుసు. కనుక వారు ఏం చేస్తారంటే ఎంతసేపు కూడా అది ఖచ్చితంగా అందరూ పాటించాలి అనే రీతిలో, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో చాలా కఠినమైన ఆజ్ఞలు ఉంటాయి. అవన్నీ కూడా పాటించడము ఒక విధంగా సాధ్యపడదు. అయితే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. సో ఎంతసేపు కూడా ఈ పరిసయ్యులు లాంటి వారు ఏం చేస్తారంటే ఇతరుల తప్పులు ఎంచుతూ మాట్లాడుతూ ఈ యొక్క యేసు ప్రభుని వారు ఎదుర్కొన్నారు ఒకసారి. ఆ సందర్భంలో ఆ యేసు ప్రభు వారు ఈ యొక్క మాటని వారికి తెలియజేస్తారన్నమాట. ఏంటట, నీ కంటిలో ఏముందట, నీ కంటిలో ఉంటున్న దోలాన్ని నువ్వు చూసుకోకుండా నువ్వేంటివన్నీ చేస్తున్నావు అని వాళ్ళతో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా వారికి తెలుసు, కానీ ఒప్పుకుంటే మాత్రం వాళ్ళు ప్రాబ్లంలో పడతారు. అందుకనే వాళ్ళు అలా మౌనంగా అయిపోయారు. చాలామంది ఈ రోజుల్లో వారి యొక్క తప్పులను వారు సరిదిద్దుకోకుండా ఇతరుల తప్పులే ప్రాముఖ్యంగా వారు చూస్తూ వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివలన నష్టమే అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఒకవేళ ఇతరులను మనం ఎంచే ముందు మనం ఒక కళ్ళుని సరి చేసుకోగలిగితే అది నీకు చాలా ఆశీర్వాదము. కనుక నలుసునెంచే కళ్ళుగా మన కళ్ళు ఉండకూడదని దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము, అదే ప్రధాన లక్ష్యం. ఎందుకంటే దేవుడు చాలా సందర్భాల్లో తెలియచేస్తున్నాడు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రం ఉన్న విషయాలనే తెలియపరుస్తున్నారు, కానీ ఆ రీతిలో నువ్వు తెలియజేయకూడదు. మనిషికి అర్థమయ్యే రీతిలో నువ్వు తెలియచెప్పగలగాలి. సో వారు అదే పట్టుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, వాక్య సత్యమే, వాక్య సారాంశము సత్యము, వాక్యము మాత్రము సత్యము కాదు. ఎందుకంటే వాక్యము అక్షరము నిన్ను చంపుతుంది, కానీ ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది అని అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా దుర్బోధలు వస్తున్నాయంటే యేసుప్రభు బోధ కంటే ఇంకా విభిన్నమైన బోధనలు వేరొక సువార్త బోధిస్తున్నారంటే వారు చెబుతున్నది యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పరు. యేసుప్రభు దేవుడే, కానీ ఆయన ఈ విషయాల్ని పట్టించుకోడు, ఇలాగా తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటారు అన్నమాట. కనుక సాతానికి కూడా తెలుసు యేసు దేవుడు కాదంటే మీరు ఖచ్చితంగా నమ్మరని. యేసు దేవుడేనే చెప్పాలి, కానీ యేసు నుంచి నిన్ను దూరం చేయాలి, విశ్వాసంలో నుంచి నిన్ను తప్పించాలి అనడానికి ఒక దుర్బోధలు. గలతీ రాసిన పత్రికలో మీరు ఇప్పుడు చదవకండి, ఈ యొక్క అపోస్తలుడు పౌలు గారు గలతీ సంఘానికి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే చాలా చక్కగా ఆయన వెళ్ళి వాళ్ళందరినీ కూడా చక్కగా మంచి యొక్క విధానంలోకి తీసుకొని వచ్చి దైవత్వంలో నడిపించి
ఒక కొన్ని నెలలు, ఒక 2-3 నెలలు ఆయన వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చేసప్పటికి కూడా ఈ యొక్క గలతీయులు అందరూ కూడా ఎలా అయిపోయారంటే భయంకరంగా అయిపోయారు. దుర్బోధల వైపు వారు తిరిగిపోయి వారికి మళ్ళా ఈయన మూల పాఠాలు చెప్పాల్సి వచ్చింది. అంతటి యొక్క పరిస్థితి వచ్చిందన్నమాట. అందుకనే నేను సువార్త చెబుతుంటే నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్పడం గల కారణం కూడా ఏంటంటే వారు మరలా దుర్బోధల వైపు తిరిగిపోయి మళ్ళా అన్ని ఆచారాలన్నీ కూడా వారు చేస్తున్నందున. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ మనము నలుసుగా ఉంటున్నప్పుడు, మన కంటిలో నలుసు ఉంటున్నప్పుడు దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇతరుల్లో ఉంటున్నాక నలుసును మనం తీయకూడదు. కాదు, మన దాంట్లోనే దూలం లాంటి యొక్క ప్రాబ్లం ఉంటున్నప్పుడు ఇతరుల్లో నలుసు మీరు తీసుకోవడంలో ఉపయోగం ఏముంటుంది? కనుక ఇతరులు మనం ఎంచేవారుగా, కంప్లైంట్ చేసేవారుగా ఉండకూడదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటట, నలుసు నుంచే కళ్ళుగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అలాంటి ఒక మనస్తత్వం నేటి ప్రజలకి కూడా ఉన్నందున దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. కనుక ఇలాంటి యొక్క కళ్ళు కలిగి మనం ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇది కూడా మీరు ఆలోచించాలి. రెండోది కూడా మనం చూస్తే నాశనమును ఎంచే కళ్ళు ఏందండి? నాశనమును ఎంచుతాయి అంటే ఈ కళ్ళు ఎప్పుడు కూడా చూడండి, అక్కడ వాక్య భాగంలో చదివితే ఒకసారి, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సొదొమ మనుష్యుల దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ఇంకొక వాక్య భాగం కూడా ఉంది. లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామీన్ అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. చూడండి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మొదటిది నలుసు నుంచే కన్నులు ఇతరుల్లో తప్పులు వెతికే కన్నులుగా కనిపిస్తే దాన్ని దేవుడు ఖండిస్తున్నాడు, దాన్ని వద్దంటున్నాడు. అలాగే ఇక్కడ నాశనం నుంచే కన్నట్టు అంటే ఇందులో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇతరులు ఎప్పుడూ కూడా నాశనం అయిపోవాలని ఎదురు చూసేవారైతే, ఇంకొకటి తమకు తామే వారికి తెలియకుండానే వారి నాశనానికి వారు ఎంచుకున్న కన్నులుగా ఉంటుంది. అందులో ఈ 2వ కోవలోకి వచ్చినోడే ఇక్కడ లోతు. లోతు ఎవరండి? అబ్రహాముకి కుమారుడు వరస అవుతాడు కదా. మరి అబ్రహాముతో ఈ యొక్క లోతు విడిపోయిన తర్వాత వారు ఎంచుకున్న స్థలాలు, అందులో ప్రథమంగా మొదటి స్థానము ఎవరికి ఇచ్చాడట? ఈ లోతుకి ఇచ్చాడు. సరే, నీకు ఏ స్థలం కావాలంటే లోతు వెళ్ళి యోర్దాను ఒక స్థలం అంతట్లో చూశాడు. ఆ యోర్దాన్లో ఒక స్థలాన్ని చూసి దాంట్లో ఏంటట, అది సొదొమ గొమొర్రా. ఆ స్థలం అంతటిని కూడా ఆయన కన్నులకు అది ఎలా ఉందంటే చూడండి, చాలా పచ్చగా ఉంది. ఆ రోజుల్లో మనిషికి కావాల్సింది ఏంటంటే ధనం కాదు, ఈ యొక్క స్థలాలు కావాలి, అందులో పచ్చదనమే కావాలి. ఎందుకంటే ఆ పచ్చదనాన్ని ఉండడం బట్టి, ఆ స్థలం ఉండడం బట్టే వారు మేపుకుంటున్న ఒక పశువులే కానీ గొర్రెలే కానీ ఏవైతే వాటిని బట్టి వారు వృద్ధి చెందుతారు. అందువల్ల ఏం చేశారంటే వారి కన్నులు చూసి అంట ఏంటట, పచ్చగా ఉందన్నమాట. సొదొమ గొమొర్రా అంతా కూడా చాలా చక్కగా పచ్చగా ఉందన్నమాట. సో ఇక ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ స్థలమే కావాలి అంటున్నప్పుడు అబ్రహాం అన్నాడు, సరే నీకు అది కావాలా, నువ్వు తీసుకో అని చెప్పాడు. మరి అబ్రహాం ఒక బంజరు భూమిని ఆయన ఎంచుకున్నాడు, ఆయన ఆ స్థలానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆ స్థలాన్ని అయితే ఎంచుకున్నాడు, పై రూపాన్నే చూశాడు, కానీ ఆ స్థలంలో మనకు వెళితే మనకు ఎలాంటి యొక్క పరిణామాలు ఎదురవుతాయి అనేది ఆయన తెలియలేదు, అంటే తెలుసుకోలేకపోయాడు. అంటే తన కళ్ళు తెరుచున్నాయి కానీ అంతరంగా కళ్ళు మాత్రం ఏమైతే అవేమీ కూడా తెరుచుకొని లేవు. అందువల్ల ఆయన ఎలాంటి యొక్క పరిస్థితులకు వెళ్ళిపోయాడు మనకు తెలుసు. సొదొమ గొమొర్రాలో లోతు ఎంతగా దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడు? దీవించబడ్డా? సంతోషంగా ఉన్నాడా? ప్రతిరోజు కూడా నీతిని చంపుకుంటూ కాపాడుకుంటూ బాధతోనే బ్రతికాడు చాలా సంవత్సరాలు. ఎక్కడ? సొదొమలో. దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా.
ఆ పట్టణాన్ని అంతటిని కూడా దేవుడు అగ్ని గంధకములతో కాల్చివేశాడు. ఎందుకంటే పాపం అధికమైపోయింది ఆ స్థలం అంతట్లో కూడా. అందుకనే దేవుడు దాన్ని నాశనం చేశాడు, వారిని బయటకు తీసుకొచ్చాడు. అయినప్పటికీ కూడా తన భార్య అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది, తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత తనకున్న 2 కుమార్తెలు కూడా, ఆ కుమార్తెలు కూడా ఏమైపోయారట, వారు కూడా పాపపు సంతానానికి వారు ఏం చేశారట, కారకులైపోయారు. తన తండ్రితోనే శయనించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ 2 కూడా ఎవరు, అమ్మోనీయులు మోయాబీయులు, వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారట, పాపపు సంతానం అయిపోయి దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకముగా నిలిచిపోయారు. అందువలన దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యమైంది. చాలామంది చనిపోవడానికి కూడా వీరే కారణమయ్యారు. అంటే నాశనాన్ని ఎంచుకున్నారన్నమాట. ఒక సరైన ఒక యోచన లేదు ఈ యొక్క లోతు. అయితే లోతు వల్లే చాలామంది చూస్తున్నారు, కానీ అది సరైనదో కాదో అనే ఒక గమనం కూడా లేకుండా దాన్ని ఎంచుకుంటారు. అంటే నాశనం వైపే వారి యొక్క అడుగులు వేస్తూ ఉంటారు, వారి కళ్ళు. అందుకనే కంటి గురించి మాట్లాడుతున్నాడు. నీ కన్ను చెడినదైతే దేహమంతయు కూడా చెడినదే, చీకటే అయిపోతుంది. కనుక నువ్వు సరైనది ఒక మంచి దాన్ని మీరు ఎంచుకోగలిగితే అది మీకు ఆశీర్వాదం అని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, 3వది చూస్తే అభ్యంతరపరిచే కన్నులు. ఆ 3వది చూడండి, అభ్యంతరపరిచే కన్నులట. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. రైట్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అభ్యంతరపరిచే కన్నులు అంటే ఇలాంటివి కొన్ని బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా తేటగా దేవుడు అలా ఉంచాడు. అది మనం తెలుసుకోవడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అభ్యంతరపరిచే కన్నులు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి కన్నులు ఏం చేస్తాయంటే అభ్యంతరపరుస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే చాలా మటుకు పాపంలో చాలా విభాగాలు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు ఈ యొక్క కన్నులే ప్రధానమైన స్థానం తీసుకుంటాయి. అందుకనే ఈ లోకంలో ఏముంది అంటే యోహాను తెలియజేస్తున్నది ఏంటట, 1 యోహాను 2:16లో అందులో 3 రకాలమైన పాపాలను చెబుతూ ఈ యొక్క విషయాన్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. నేత్రాశ అని దానికి ఒక పేరు పెట్టాడు కదా. అంటే కన్నులు చూసిందల్లా కావాలనుకుంటున్నప్పుడు దానివలన వచ్చే యొక్క పరిణామాలు ఎంతగా ఉంటాయంటే, మనకు తెలుసు రోమపత్రిక 6:23లో ఏంటట, పాపము వలన వచ్చే జీతము మరణము. కాబట్టి పాపమాన్ని మనం చేయించడానికి మన కళ్ళు ప్రేరేపించినప్పుడు ఏమవుతుందట, దేవుడి దగ్గర శాశ్వతంగా మనము దూరం అయిపోతాం. అందుకని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో చెబుతున్నాడు, ఈ అభ్యంతరపరిచే కన్నులు. అలాంటి కన్నులు కలిగి నువ్వు పరలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యపడదు. కనుక ఆ కన్నునైనా సరే పెరికి వేయమంటున్నాడు. ఒకవేళ నీకు అది నిజంగా అభ్యంతరపరిస్తే, ఒక కన్నే కాదండి, ఇప్పుడు కన్ను గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కన్ను గురించి మాట్లాడినా ఆ కంటిన్యూషన్ చదువుకుంటే చెయ్య, కాలు గురించి కూడా ఇక్కడ తెలియజేయబడ్డది. ఒకవేళ నిజంగా నీకు అభ్యంతరపరిస్తే, అది పరలోకానికి నీకు ఆటంకంగా ఉంటే పర్వాలేదు, తీసేసే, నువ్వు వికలాంగుడిగా వెళ్ళొచ్చు, గుడ్డివాడిగా అన్న వెళ్ళొచ్చు అని. అయితే మీరు అనుకోవచ్చు, అందరూ చనిపోతారు కదండి, దేవుని యొక్క దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులు, నీతిమంతులుగా చేర్చబడిన తర్వాత, అలా తీర్చబడిన తర్వాత వెళ్తారంటే కరెక్టే. కానీ దేవుడు ఇలాంటి యొక్క వాక్యము రాయించాడు అంటే పరిశుద్ధాత్ముడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది పరలోకములో కూడా అవిటి వారు మనకుంటారు. ఎందుకంటే దేవుడు స్వస్థపరచలేక కాదు, దేవుడు మహిమగల దేహములు ఇస్తాడు కదా. ఆత్మకి చావు లేదు, ఆత్మ యథావిధిగా ఉన్నప్పటికీ కూడా దేహములో ఏమన్నా అవకతవకలు ఉంటే అది సరిచేస్తాడు వాస్తవంగా. కానీ కొంతమంది విషయంలో వారికి కన్ను లేకపోయినా, కాలు లేకపోయినా, చేయి లేకపోయినా వారిని యథావిధిగా అలా పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే, వారిని ఒక గొప్ప సాక్షి సమూహంగా పెట్టి ఇతరులకి ఒక పాఠాన్ని నేర్పించడానికి. అర్థమైందా?
ఖచ్చితంగా అదేంటి పరలోకి వచ్చాక నీ కన్ను మిస్సింగ్ ఏంటి అంటే, ఈ కన్ను నేను ఇక్కడికి రావడానికి నన్ను అభ్యంతరపరిచింది కాబట్టి దాన్ని పెరికి వేశాను అని చెప్తాడు. సో దేవుడు కూడా వారిని అలా చూపిస్తాడు. ఇదిగో ఇక్కడికి రావడానికి వారు దేహంలో కొన్ని అవయవాలు వారు వదిలేసుకున్నారు, సాక్రిఫైస్ చేశారు, త్యాగాన్ని కూడా చేశారు. కారణం ఏంటంటే అంతటి యొక్క భక్తి భావం వారికి ఉందని చెప్పడానికి వారిని కొంతమందిని అలాగే దేవుడు ఉంచుతాడు. కనుక మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ మీకు నిజంగా అది అభ్యంతరపరిస్తే ఆ కన్నునన్నా సరే మీరు పెరికివేయండి, అంతేగాని దేవుని యొక్క రాజ్యమును మీరు విడిచిపెట్టద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనందరం కూడా మన భక్తి అంతా కూడా మనం చేస్తుంది, నేర్చుకుంటున్నది, పాటిస్తున్నది ఒకటే గురి కదండి. మనకి ఎక్కడికి వెళ్ళాలట మనము అంతే, ఇంక వేరే ఒక ఆలోచన లేదు, వేరే తలంపు లేదు. ఇక్కడ ఉన్నప్పుడే బోల్డ్ ఆలోచనలు తలంపులు, కానీ అక్కడికి వెళ్తే ఇంకేం ఉండదు. అయితే ఈ ఆలోచనలో ప్రధానంగా ఉండాల్సింది మీకు ఆ స్పృహ ఎప్పుడే ఉండాలి. ఏంటి ఎప్పుడు చెప్తాను మీకు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏంటదా, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఓకే, అక్కడి నుండి చాలమ్మా, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. మనం అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ హెవెన్, మనందరం కూడా పౌరసత్వం కలిగిన వారం, పరలోక నివాసలము. కనుక మనం అందరూ మన ఇల్లు గమ్యము మనది, అక్కడికే వెళ్ళాలి ఎప్పటికన్నా సరే. అలాంటి స్పృహతో మనం జీవిస్తే తప్ప మనం అక్కడికి చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఆ స్పృహ లేదనుకోండి, ఆ రిమైండర్ లేదనుకోండి, మీరు ఇక్కడే వాటిల్లో బిజీగా ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, మీ యొక్క పనుల్లో బిజీగా ఉంటారు. కనుక ఎప్పుడు కూడా ఆ స్పృహ కలిగి ఉండాలి. అందుకని అభ్యంతరపరిచే కన్నులు. ఎందుకంటే ఈ కన్నులు ఏం చేస్తాయంటే నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటుంది. నువ్వు బిజీగా ఉంటున్నప్పుడే, నీకు ఆ స్పృహ లేనప్పుడే నీకు అభ్యంతరపరుస్తుంది. నీకు అభ్యంతరపరిచినప్పుడు వాటిని ఏం చేయాలంటే నీకు వెంటనే ఏ స్పృహ కలగాలి, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ అని మీకు ఒక రిమైండర్ ఉండాలి. నేను ఇక్కడ వాడిని కాదు, నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ధ్యేయం అదే అనే ఒక ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే మీరు కానీ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటారో, అలాంటి సిద్ధపాటు కలిగినప్పుడు ఆ పోరాటంలో అవసరమైతే మీ కన్నునన్నా మీరు పెరికి వేయండి అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పెరికి వేయండి అంటే లిటరల్గా కన్ను తీసేలా ఇసిరేమని కూడా కాదు, వాటి మీద మీరు పోరాటం చేస్తే గెలవాలి. అది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు కన్ను తీసి కూడా మీ మనసు మారకపోతే ఏం ఉపయోగం? గుడ్డోడు అయిపోయి నరకానికి వెళ్ళి కూర్చోాలా? ఇది మిస్సు, పరలోకం మిస్సు. కనుక 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక కన్ను కలిగి నువ్వు పరలోకం వెళ్ళడమే మంచిది కదా అనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. రైట్. మరి 4వది కూడా చూస్తే తెరవబడిన కళ్ళు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఈ సందర్భం మనకు తెలుసు కదా. ఇక్కడ అబ్రహాము భార్య, 2వ భార్య అయిన హాగర్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో హాగర్ని అరణ్యానికి పంపివేసినప్పుడు ఇష్మాయిల్ చిన్న పిల్లడుగా ఉంటున్నప్పుడు ఇష్మాయిల్ తీసుకొని హాగరు ఆ ఎడారి మార్గంలో చాలా దూరం ప్రయాణం చేసి సొమ్మసిల్లు పడిపోయింది, నీళ్లు లేక ఆ ఎండకి పడిపోయినప్పుడు దేవుడు తనతో ఈ రీతిలో మాట్లాడుతున్నాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళలో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. సో తన కుమారుడు ఆ సమస్యలు పడిపోయినప్పుడు తను కూడా అదే పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు తన కళ్ళు తెరచి ఏం చేశారట, ఒక నీటి ఊటను దేవుడు చూపించినప్పుడు ఆ తిత్తి అంటే ఒక చిన్న వాటర్ బాటిల్ లాంటిది, దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారట, అది నింపి తీసుకొని వచ్చి చేసింది. అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తాయి మీరు గమనిస్తే. ఇక్కడ హాగర్ కన్నులను దేవుడు తెరిచాడు. హాగర్ కళ్ళు తెరిస్తే చూస్తేనే తనకి కనబడింది, ఆ నీళ్ళ ఓట అనేది కనబడింది. అలాగే దానికంటే కూడా మనం ఆత్మీయంగా మనం మాట్లాడుకుంటే నీళ్ళు 2టికి సాదృశ్యంగా ఉంటుంది. ఒకటి పరిశుద్ధతకు, అలాగే వాక్యానికి కూడా సాదృశ్యం. నీళ్ళు వాక్యానికి సాదృశ్యం, పరిశుద్ధతకి సాదృశ్యం. అయితే నీ కళ్ళు నువ్వు తెరచడం ఏంటట, ఇక్కడ తెరవబడిన కళ్ళు. నీ కళ్ళు తెరవబడాలంటే నువ్వు వాక్యాన్ని నువ్వు దృష్టించాలి. అప్పుడే నీ జీవితంలో ఉంటున్నాక ఆ లోపాలే కానీ లేకపోతే ఆ సరైన మార్గాన్ని దేవుడు ఇక వాక్యము ద్వారా నీకు చూపిస్తాడు. అందువలన ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాలి. చాలామందికి కళ్ళు అయితే ఉంటాయి కానీ ఆత్మీయ కళ్ళు ఎప్పుడు కూడా వారు తెరవరు. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా మూత పడిపోయి ఉంటాయి. ఎందుకు మూత పడిపోయి కూడా నేను చెప్తాను. ఎందుకు
చూడండి చాలామంది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎందుకు మీ కన్నులు తెరవలేకపోతున్నారు అంటే దాని గురించి కూడా ఒక ఫార్ములా చెప్పాడు. ఎవరు తెరవలేరు అనేసి అంటే అవిశ్వాసులు తెరవలేరు. అవునా? విశ్వాసిని వాడు చాలా బాగా మంచి భక్తిలో ఉండగలిగిన విశ్వాసిని అంత త్వరగా మరి అపవాది వాడిని ఇబ్బంది పెట్టలేడు. ఆ విశ్వాసిని కాస్త అవిశ్వాసిని చేస్తేనే వాడికి గుడ్డితనం కలగజేస్తాను. అందుకనే 2 కొరింథీ 4:4 కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు గారు ఇచ్చిన ఒక బోధ ఏంటంటే, అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు కదా, అంటే విశ్వాసి స్థాయిలో ఉంటున్న వారిని మొట్టమొదటిగా అటాక్ చేయాలంటే అవిశ్వాసంగా వారిని మార్చాలి, అవిశ్వాసగా మార్చాలి. అంటే విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేయాలి. ఎలా చేయాలి అంటే మీకున్న బలహీనత. అందుకనే యాకోబు పత్రిక 1:14 స్వకీయ దురాశ చేత ఏడవబడిన స్థితిలో, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనతని వాడు గట్టిగా క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఏమైపోతారట, మీరు విశ్వాసంలో పడిపోతారు. విశ్వాసంలో పడిపోయినప్పుడు అవిశ్వాసాలుగా మారినప్పుడు మీరు గుడ్డి వాళ్ళే. అంతేనా? అంటే గుడ్డి వాళ్ళే అంటే మీ కళ్ళు కనిపించవని కాదు, బాహ్యంగా శారీరకంగా మీరు చూడగలుగుతారు, కానీ ఆత్మీయ కళ్ళు ఎప్పటికీ కూడా తెరవబడవు. అదే కాదు ఈరోజు మాట్లాడుతున్నాను నేను. తెరవబడిన కన్నులు అంటే, ఆ తెరవబడాలంటే మన ఏమి కనబడాలి? మనకి వాక్యము ద్వారానే మన జలస్నానం అయితే శుద్ధీకరణలోకి మనం వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు అది తేటగా కనిపిస్తుంది. కనుక ఇక్కడ ఈ యొక్క విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడితే కానీ వాక్యాన్ని నువ్వు చూడలేవు, వాక్యాన్ని చదవలేవు, అనుసరించలేవు. కనుక వీటి గురించి మనం దృష్టించాలి. అంటే నీ ఎల్లప్పుడూ కూడా చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడే కాదు, మీరు పని చేస్తూ, అంటే కేవలం మీరు పడుకున్నప్పుడు మాత్రమే కళ్ళు మూసుకుంటారు. అవునా? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే పడుకుంటామా? పని చేస్తున్నప్పుడంతా కూడా కళ్ళు తెరిచే ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. ఓన్లీ పడుకున్నప్పుడు మాత్రమే కళ్ళు మూస్తాం కదా. అంటే మీరు ఆలోచించండి, ఓన్లీ కానీ ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలట, ఆత్మీయ కన్నులు తెరవబడాలి. ఆత్మీయ కన్నులు ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకుంటే మీకు అర్థం కాదు మీరు ఎటు వెళ్ళాలో. అవునా? మీరు కళ్ళు తెరిస్తేనే కదా మీరు పలానాది కనిపిస్తుంది, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేది చూస్తారు, పని చేస్తారు. కనుక మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మీ కన్నులు తెరవబడాలి అంటే మీరు విశ్వాసపు స్థాయి ఏ రేంజ్లో ఉండాలి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలం ఏమనగా అంటూ అందులో ఒక 9 గుణాల్లో 7వ గుణాన్ని అక్కడ మనకి ఇక్కడ చెబుతున్నాడు, విశ్వాసము. అవునా? చదువుతారా? 1 కొరింథీ పత్రిక 12:8-10 ఉంటున్నాక ఆ 9 కూడా అది కూడా ఆత్మచేత అనుగ్రహించబడిన కృపావరాలు, కృపాఫలములు అని మాట్లాడుకోవాలి వాటి గురించి కూడా కదా. కనుక ఇవన్నీ కూడా ఆత్మ అనుగ్రహించితేనే అవుతుంది. అంటే ఆత్మ ఎలా వస్తుంది? దేవునితో నీకు సంబంధం కలిగినప్పుడు, దేవుని వాక్యాన్ని దృష్టించి అది గ్రహించి దాని ప్రకారం మనం వెళ్తున్నప్పుడు, అడిగినప్పుడు మనకు దేవుడు ఇస్తాడు. కనుక ఈ తెరవబడిన కళ్ళు అందరికీ కూడా ఉండాలనేది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశము. సో ఇక్కడ కూడా చూడండి, ఒకసారట ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళి ఆయన్ని అక్కడ వదిలేసి ఆయనకి ఏం చేశారట, ఒక బైబిల్ ఇచ్చాడు తండ్రి. బైబిల్ ఇచ్చి, నీకు ఎప్పుడే ఏ అవసరం వచ్చినా, ముఖ్యంగా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఈ బైబిల్ చదువురా అని చెప్పి బైబిల్ ఇచ్చి ఆయన హాస్టల్లో వదిలి వెళ్ళిపోయాడట తండ్రి. అయితే 1 నెల అయిపోయింది. తర్వాత నుంచి ప్రతి నెల హాస్టల్ ఫీజు కట్టాలి. ఆ హాస్టల్ ఫీజు కట్టాలన్న టైంకి ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రికి కాల్ చేస్తున్నాడట. కాల్ చేసి, నాన్న ఫీజు కట్టాలి, ఆ డబ్బు కొంచెం పంపించంటే ఆ తండ్రి వింటున్నాడు, కానీ ఆయన ఏమీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదట. 1 నెల అయింది, 2 నెలలు అయింది. ఈయన డబ్బు పంపించమని అడుగుతున్నాడు, ఆయన పంపించట్లేదు, సమాధానం చెప్పట్లేదు. సో ప్రతిసారి కూడా ఆయన కోప్పడిపోయి కుమారుడు తండ్రి మీద కేకలు వేస్తున్నాడట. ఏంటి ఇలాగా నేను అడుగుతుండే ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఒక 3 నెలల వరకు చూశారు. వాళ్ళు ఏం చేశారంటే, బాబు ఇంకా అంటే ఈ 3 నెలల వ్యవధిలో కూడా తండ్రి డబ్బులు పంపించలేనప్పుడు కుమారుడు ఏదో అప్పులు చేసి మొత్తానికి అడ్జస్ట్మెంట్లు చేసుకొని చేస్తున్నాడు, కానీ ఇంకా తన వల్ల కాలేదు. ఇంకేం చేశారంటే హాస్టల్ ఖాళీ చేసామంటే ఇంకా ఆయన ఖాళీ చేసి ఇంటికి వచ్చేసారట. కుమారుడు ఇంటికి వచ్చి తండ్రి మీద బాగా కోప్పడిపోతున్నాడట. చూడు, నువ్వు ఇలా చేసావు,
నువ్వే కదా జాయిన్ చేసావు, ప్రతి నెల నాకు అవసరం ఎంత అని నీకు తెలుసు కూడా, అయినా కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి తిడుతుంటే అప్పుడు తండ్రి అన్నాడట, నేనేం చెప్పాను నీకు స్టార్టింగ్లోనే, నీకు అవసరం వచ్చినప్పుడు బైబిల్ చదవరా అని చెప్పి బైబిల్ ఇచ్చి వెళ్తే నువ్వేంటి అలా చేయాలంటే, అప్పుడు ఏం చేశారట ఆయన, తండ్రి ఇచ్చిన బైబిల్ తీసి చూస్తే సంవత్సరానికి సరిపడే డబ్బంతా అందులో పెట్టించాడట. అంటే ఇక్కడ చూడండి, ఈ రోజుల్లో బైబిల్ని ఎవరు కూడా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు కూడా ఏమంటారు, ఒక రెస్పెక్ట్ ఉండదు, అంత నిర్లక్ష్యం. ఎంతసేపు కూడా దేవుడి మీద ఆధారపడదామని ఉద్దేశం ఉండదు, కానీ ఎప్పుడు మనుషుల మీద ఆధారపడాలి, వీళ్ళు నాకు సహాయం చేయాలని నాకు ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు. కనుక అంటే తండ్రి ఎందుకు, అదేదో చేతికి ఇవ్వచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము చదువుతున్నప్పుడు తన్ను తాను సరి చేసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు తనకు తోడుగా ఉంటాడనే ఉద్దేశంతో, అది ఒక అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో తండ్రి ఒక మంచి ఆలోచన కలిగి ఇచ్చినప్పుడు దాన్ని అసలు పెడచోన పెట్టాడు, అసలు వినలేదు, ఎప్పుడు కూడా తీయలేదు. ఇలా చెప్పాడు కదా అని చెప్పి ఒకసారన్నా తీసి చదువుంటే బాగున్ను, కానీ అలాగా చాలామంది ఈ రోజుల్లో అదొక చిన్న స్టోరీ అయితే అవ్వచ్చు, కానీ బట్ నిజ జీవితంలో కూడా చాలామంది, ఎంతమంది రోజు కూడా చక్కగా ఒక క్రమశిక్షణతో బైబిల్ చదివే వాళ్ళు అంతమంది ఉన్నారు ఇక్కడ. రోజు మేము బైబిల్ చదువుతాం అన్న వాళ్ళు ఒకసారి చూపించండి చెయ్య. అప్పుడప్పుడు చదివే వాళ్ళే, మూడున్నప్పుడు చదివే వాళ్ళే, అంతేనా? అంతేగాని ఒక క్రమశిక్షణ ఉండదు. కానీ మీ పనులకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళకపోతే ఆడ తాట తీసేస్తాడు, లేకపోతే ఏమివ్వడు, శాలరీ ఇవ్వడు, తిట్లు. అందులో కూడా మళ్ళీ పర్ఫార్మెన్స్ కూడా కావాలి, చక్కగా పని చేయాలి, చక్కగా మిమ్మల్ని మీరు ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి, ఇన్ని ఉంటాయి మీకు. కానీ దేవుడి విషయంలో మాత్రం ఎంతో నిర్లక్ష్యం. కనుక మీరు ఆలోచించండి, మీ కన్నులు తెరవబడాలి. మీ ఆత్మీయ కన్నులు ఎప్పుడైతే మీకు తెరవబడతాయో మీ జీవితానికి ఏ డోకా ఉండదో. హల్లెలూయా. ఎన్నో కన్నుది? 4. ఇంకొక కన్ను కూడా చూద్దాం. మరి ఎత్తబడిన కళ్ళు గురించి కూడా, ఈ కళ్ళు ఎత్తబడే కళ్ళు చూడండి. కీర్తనకారుడు అంటాడు 121:1లో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. రైట్. ఏంటట మన కన్నులు, ఏంటట మన కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. చాలామంది వారికి ఉన్నాక ఇంకా చూడండి, మత్తయి సువార్త 6:31-33 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎత్తబడిన కళ్ళు, ఇక్కడ చూడండి, చాలామంది ప్రతి ఒక్కరికి కూడా అవసరతలు ఉంటాయి కాదనట్లే, కానీ ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా దాన్ని తీర్చువాడు, అది చిన్నదన్నా పెద్దదన్నా, అది మీరు అనుకోవచ్చు ఇది సాధ్యపడుతుంది కదా, చిన్నదే కదా, నేను చేసుకోగలను కదా, దీన్ని కూడా దేవుడిని ఇబ్బంది పెట్టాలా, దేవునికి చెప్పాలా అంటే చెప్పాలి అంటున్నాడు. ప్రతి విషయం కూడా దేవుడికి చెప్పాలంటున్నాడు. ప్రతి విషయమును బట్టి కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కూడా అంటున్నాడు. ఇంకా పైపెచ్చి చూస్తే అది దేవుని చిత్తం అని కూడా అంటున్నాడు. అదే కదా 1 దశలోనిక పత్రిక 5:16-18 చదువుతారా? అందులో లేదు, మీరు చదవాలి. 1 దశలోనిక పత్రిక 5:16-18. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. కనుక చూడండి, ప్రతి విషయంలో అంటే చిన్నదన్నా పెద్దదన్నా ఏదైనా సరే ఇది ఖచ్చితంగా మనము చేయాల్సిందే. ఇలా చేయడం వలన ఏమవుద్దట, అది చెయ్యాలంటున్నది దేవుని చిత్తమట. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అలాంటి యొక్క మనస్సు కలిగి మనం జీవించాలి. కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎత్తబడిన కళ్ళు అంటే మనకి సహాయం వచ్చినప్పుడు మాత్రమే మనం పైకెత్తి చూడడం కాదు, జనరల్గా కూడా. అందుకనే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలట, తర్వాత అవన్నీ కూడా నీకు ఏమి అనుగ్రహించబడుతుంది, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, వేటినైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కాకపోతే మీరు చేయట్లే. కనుక మీరు మీ కళ్ళు ఎత్తి మీరు దేవుని వైపు చూడగలిగినప్పుడు, చూడండి, మోషే 30 లక్షల మంది ప్రజల్ని నడిపించాలంటే ఎట్లా, ఆయన దేవుని వైపు ఆయన కన్నులెత్తి చూస్తే తప్ప దేవుడిని ఆయనకి నడిపించలేడు.
ఈ ఈ యొక్క 30 లక్షల మంది ప్రజలకి కూడా ఒక క్రమశిక్షణ కలిగిన ఒక ధర్మశాస్త్రాన్ని మోషేకి దేవుడు ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు ఆయనకి అన్నీ కూడా వారికి తెలియజేసి, ఇగో ఇది ఈ రీతిలో ఉంటుంది అని ఆయనకి నేర్పించి ఆయన పంపించినప్పుడు అవి తీసుకొని వచ్చి ఆయన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి పరిచయం చేసి దాని ద్వారా వారిని నడిపించాడు. అంతేకాదు, వారికి ఆహారం కావాలన్నా, వారికి దాహం వేస్తున్నప్పుడు నీళ్లు కావాలన్నా, వారి డిమాండ్స్ నెరవేర్చడానికి మాకు మాంసమే కావాలని వారు కూర్చున్నప్పుడు మోషని అడిగితే మోషే ఏం చేయాలి? దేని వైపే చూడాలి కదా. తన కళ్ళెత్తి ఆయన దేని వైపు చూస్తే తప్ప ఆయనకి ఏవి కూడా ఆయన అద్భుతములు ఏమీ చేయలేకపోయాడు. ఆఖరికి భయంకరమైన పరిస్థితి, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వరకు అడ్డం వచ్చినప్పుడు కూడా ఆయన తన కనులెత్తి దేని వైపు చూసి అడిగితే అప్పుడు మాత్రమే ఒక త్రోవ కనబడింది. హల్లెలూయా. అలాగే చిన్నవాడైన దావీదు గొర్రెల కాపరిగా యుద్ధం నైపుణ్యం లేనివాడు, యుద్ధము తెలియనివాడు, అసలు అలాంటి విషయాల్లో అసలు అవగాహన లేనివాడు. అలాంటిది అందరూ కూడా చూస్తూ చిన్ననాటి నుండే బాల్యము నుండే వారు విద్యల్లో ఈ యొక్క యుద్ధములో నేర్పరితనం కలిగిన వాడు ఈ యొక్క ఫిలిస్తీయుడు, గాతువాడైన ఫిలిస్తీయుడు ఏంటంట గొలియాతు. అలాంటి యొక్క గొలియాతును చూస్తే ఫిలిస్తీన్లు భయపడిపోతున్నారు, ఇశ్రాయేలు భయపడిపోతున్నారు, ఎవరు కూడా వారి ముందు నిలబడలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలో అందరూ కూడా అంతటి యొక్క ఉన్నత దేహుడైనాక ఈ యొక్క గొలియాతును చూసి భయపడుతున్నారు. కానీ గొలియాతుని ఈయన చూడలేదు. దావీదు గొలియాతును చూడలేదు, గొలియాతు కంటే గొప్ప దేవుడిని చూశాడు. హల్లెలూయా. ఆయనకు వాస్తవం ఒక విధంగా చెప్పాలంటే దావీదుకి గొలియాతు కనబడలేదా అనుకోవాలి మనం, అంతేనా? ఎందుకంటే గొలియాతు వెనక అతనున్న దేవుడిని చూశాడు కనుకనే ఆయనంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడో మరి మొదటి సమయంలో 17లో మీరు అంతా చదువుకోండి. ఏమంటాడు ఆయన ఇక్కడ నిన్ను ముక్కలు నరికి ఏం చేస్తారట, కాకులకి గద్దలకి వేసేస్తాను అంటాడు. ఇలాంటి మాటలు ఒక ప్రజలందరూ భయపడిపోతున్నారు అతన్ని చూసి. అతన్ని ఇలాంటి చిన్నవాడు, వీడికి ఏమీ తెలీదు, అలాంటి వ్యక్తి అలా మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి. అంటే అంతకంటే గొప్ప వీరుడు శూరుడు అయినాక యేసు ప్రభువుని చూస్తున్నాడు కదా, ఆయన మాత్రమే చూడగలిగాడు. ఎందుకని? మిగతా వాళ్ళు ఎవరు చూడలేకపోతున్నారు. ఆయన తన కన్నులెత్తి ఆయన మాత్రం చూసినప్పుడు ఆయనకి శక్తి, బలము, ప్రభావము. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకున్న గుణాలు అదొకటి కదా, ఆయన బలవంతుడైన దేవుడు కనుక అలాంటి యొక్క బలశాలిని, ఆయన పరాక్రమశాలిని ఆయన చూసినప్పుడు ఈయనకి ఎంతో ధైర్యం కలిగింది కనుక ఆ గొప్ప విజయం అయినాక సొంతమైంది. కనుక మీరు ఆలోచించండి, మన కన్నులు ఎత్తి మనం చూడగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కన్నులెత్తి చూడడం కాదు, కానీ సమస్య రాకముండిపే నీ కన్నులెత్తి నిరంతరం కూడా దేవుడిని వెతికే రీతిలో ఉంటే, దేవుని చూసే కన్నులుగా ఉంటే నీకు సమస్య రాదేనే అనుకోవాలి. ఒక విధంగా ఒకళ్ళు వచ్చిన దావీదులా నువ్వు భయపడకుండా ఎదుర్కోగలుగుతావు. ఈ యొక్క మాట కూడా చెప్పగలుగుతావు, యుద్ధము యెహోవాదే. ఆయన చెప్పాడు కదా మాట అక్కడ. ఎందుకంటే యుద్ధం నేను చేయట్లేదు, ఎవరు చేస్తున్నారు? నా పక్షాన దేవుడు చేస్తున్నాడు. మరి దావీదుకు దేవుడు సహాయం చేసినప్పుడు మీకు చేయడా? మీకు చేస్తాడు కదా. కాకపోతే మీరు చూడాల్సింది చూడట్లే. ఎప్పుడు కూడా మనం ఇలా భూమినే చూస్తూ ఉంటాం మాట, పైకి ఎదురు చూడటం. అందుకనే కొలస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు మనం ఎలా ఉండాలట? భూ సంబంధులై ఉండాలి, పర సంబంధమైన ఒక ఆలోచనలతో పైనున్న వాటినే వెతకాలంటాడు ఆయన. కానీ మనం మాత్రం ఎప్పుడూ కిందే వెతుకుతుంటాం. అందువల్ల నీకు ఏది ప్రయోజనం లేదు. కనుక అక్కడ ఎత్తబడిన కన్నుల గురించి ఆయన వివరిస్తూ తెలియజేస్తున్న యొక్క మాటలు ఇవన్నీ కూడా. మరి చివరి యొక్క కన్నులు కూడా మనం చూసి ముగించేద్దాం. కనిపెట్టు కన్నులు చూద్దాం. చూడండి అక్కడ కనిపెట్టు కన్నులు. కీర్తన గ్రంథము 119, 82, 123. నన్ను ఎప్పుడు ఆదరించిదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. రైట్. ఇక్కడ కూడా చూడండి, కీర్తనకారుడు ఎప్పుడు కూడా దేవుని కొనియాడే విషయంలో, వెతికే విషయంలో, ఎదురు చూసే విషయంలో ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వలే.
నేను చెప్పాను చాలాసార్లు, దావీదు గురించి మాట్లాడితే యుద్ధము చేయాలంటే కూడా దేవుని సన్నిధిలో విచారణ చేసిన వాడు దావీదు. ప్రతి చిన్నది కూడా, నేను యుద్ధంకు వెళ్ళాలా వద్దా, ఏం చేయమంటావు, ప్రతిదీ కూడా ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతూ తెలుసుకుంటూ ప్రవక్తల ద్వారా తెలుసుకుంటూ అప్పుడు మాత్రమే ఒక సొంత నిర్ణయం తీసుకునేవాడు. ఆ తర్వాత అంటే వెళ్ళాలా వద్దా అనేది, అంటే సంప్రదించకుండా కనిపెట్టకుండా ఏమీ చేయలేదు. కనుక దావీదు ఎప్పుడూ కూడా దేవుని కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. తన కన్నులు ఎప్పుడు కూడా దేవుని వెతుకుతూనే ఉండేవి. ఎవరు? ఇక దావీదు. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, దావీదు ఏ రీతిలో ఇక కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడో దేవుని కొరకు, తన ఆశీర్వాదం కొరకు. ఎందుకంటే ఆశీర్వదించువాడు దేవుడే, అవునా? మనిషి ఏ ఒక్కరు కూడా ఆశీర్వదించలేరండి. ఒకవేళ ఆ మనిషిని నిలబెట్టడంటే దేవుని ద్వారా ఆ మనిషిని దేవుడు ఆపరేట్ చేస్తాడు, కానీ స్వతహాగా ఏ మనిషి కూడా ఆశీర్వదించలేడు. దేవుని ద్వారా ఆ మనిషికి ఘనత, అంతేనా? అంతే. కనుక ఇక్కడ దావీదు కూడా దేవుని కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడు. అబ్రహాము కూడా దేవుని కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడు. ఎంతగా కనిపెడుతున్నాడంటే పునాదులు గల పట్టణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 4500 సంవత్సరాల క్రింద మాట. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. దానికి హెబ్రీ పత్రికలో ఈ యొక్క అపోస్తలుల పౌలు దగ్గర తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని. 12:10 11 12 12 11:10 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. రైట్. కనుక ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడో, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాంకి కూడా తెలుసు ఆయన కాలంలో ఇది జరగదు, ఎందుకంటే ఇంకా చాలా ఉంది, బోల్డ్ అన్ని సంవత్సరాలు ఉన్నదని తెలుసు. బట్ అయినప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాడు. మనమైతే ఎప్పుడు కూడా మన జీవితంలో మనకి లేనిది ఏంటంటే హోప్. మన జీవితంలో లేనిది ఏంటంటే పేషెన్స్. ఓర్పు ఉండదు, నిరీక్షణ ఉండదు, సహనం ఉండదు. ఎప్పుడు కూడా ప్రార్థించిన వెంటనే ఫలితం రావాలని, వెంటనే ఇన్స్టెంట్గా మీకు జరిగిపోవాలి. కానీ ఆ ఇన్స్టెంట్గా జరగాలంటే కూడా దానికి కొన్ని విలువలతో కూడుకున్నాక జీవితం మనకు ఉండాలి, దేవుడు కోరుకునేది. కనుక అది మనం లోపించినప్పుడు ఖచ్చితంగా మనం సంపూర్ణతలకు మనము వెళ్ళలేము, మనం ఆశించలేము కూడా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆశించిన అది భంగమే, ఏమీ రాదు. కనుక మీరు ఆలోచించండి, ఇక్కడ కనిపెట్టే వారుగా మనం ఉండాలట. మన కన్నులను దేవుడు ఏం చేస్తున్నాడట? మన కన్నులతో మనము దేవుని కనిపెట్టి, అంటే ఆశీర్వాదం కొరకు కనిపెట్టు, ఆయన కార్యముల కొరకు కనిపెట్టు, ఆయన చిత్తము కొరకు కనిపెట్టు, ఆయన కొరకు కనిపెట్టు. సో ఎప్పుడైతే మనం కనిపెట్టి వారుగా ఉంటామో, కనిపెట్టిన వారందరూ కూడా వారు ఫలం పొందుకున్నారు. వృద్ధాప్యంలో ఉంటున్న సిమియోను ఎంతో కాలంగా ఆ రక్షకుడిని చూడాలని ఎదురు చూశాడు. చాలా కాలం ఆ మందిరంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని ఎక్కడ తీసుకొని వెళ్ళారు? ఆ మందిరం ఆరులోకి సున్నత్తు కొరకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ సిమియోను, ఆ వృద్ధుడు ఏం చేశారట? అప్పుడు ఆయన కళ నెరవేరింది. అంటే ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు చూడండి. ఎదురు చూచువాడు ఎప్పుడు కూడా వ్యర్థుడిగా మిగిలిపోలేదు, వారు ఆశీర్వదించబడ్డారు. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు, అనేకులు అందరూ కూడా ఉన్నారు. కనుక అదే రీతిలో నీ కళ్ళు కూడా ఎదురు చూచే వాటిగా ఉండాలట, కనిపెట్టుకొని ఉండాలట. వ్యర్థమైన చెత్త గురించి కాదు, శ్రేష్టమైన వాటి కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు నీకు శ్రేష్టమైన కీవులు దేవుడిస్తాడు. కనుక ఇది ఆఖరిగా కనిపెట్టే కన్నులు మనకి కలగాలనేది దేవుడు. అవి సరే, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి.